ఐదో తరగతి తెలుగు సాధన. ఇందులో సాధనాపత్రం 2 ఏ దేశమేగినా అనేది మొదటి పాఠం. ఇది సంసిద్ధతా పాఠం. ఆ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. గేయ పాదాలను ధారాళంగా చదవండి. 2 అక్షరాల పదాలకు వృత్తం చుట్టండి. ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమున. ఏ మంచి పువ్వులన్ ప్రేమించినావో నినుమోచే ఈ తల్లి కనక గర్భమున. ఇవి గేయంలోని పాదాలు. ఒకసారి దీన్ని పాడదాం. ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమున. ఏ మంచి పువ్వులన్ ప్రేమించినావో నినుమోచే ఈ తల్లి కనక గర్భమున. ఇప్పుడు మనం 2 అక్షరాల పదాలకు వృత్తం చుట్టాలి. ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో. యోగ అనేది 2 అక్షరాలు కలిగినటువంటి పదం. జనించినాడవి స్వర్గఖండమున. స్వర్గ అనేది 2 అక్షరాల పదం. దానికి కూడా వృత్తం చుట్టాలి. ఏ మంచి పువ్వులను ప్రేమించినావో. మంచి ఈ పదానికి కూడా మనం వృత్తం చుట్టాలి. నిను మోచే ఈ తల్లి కనక గర్భమున. నిను ఇది 2 అక్షరాల పదం. మోచే ఇది కూడా 2 అక్షరాలు కలిగినటువంటి పదం. తల్లి ఇది కూడా 2 అక్షరాల పదం. మొత్తం మీద 2 అక్షరాల పదాలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. వాటిని ఒకసారి రాద్దాం. గుర్తించాం, ఇప్పుడు రాద్దాం. యోగా యోగా యోగ బలము, అందులో యోగా. రెండవది స్వర్గ. స్వ సాకి వావత్తు రాకి గావత్తు స్వర్గ. మంచి మం చి మంచి. నిను మోచే మోచే మోచే. తల్లి. ఇవి ఈ 4 పాదాల్లో వచ్చినటువంటి 2 అక్షరాల పదాలు. వాటిని మనం గుర్తించాం, రాసాం. మీకు ఇచ్చిన వర్క్షీట్లో ఈ విధంగా చేయండి. అదే పేజీలో ఆ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి. కింద కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది. వాటిని చదువుదాం. గా బా లా తా కా. ఇక్కడ ఉదాహరణగా ఒక్కొక్క పదం ఇవ్వడం జరిగింది. గలగల గల గల గలగల. రెండోది బలం బలం. లత లత లత. తల కళ. కా అనేటువంటి అక్షరంతో కళ అని ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి పదాలని మనం సొంతంగా రాయాలి. గా అనేటువంటి అక్షరంతో గబగబా గబ గబ గబగబా. గడగడ గడ గడ గడగడ. నీళ్లు గడగడ తాగాడు అంటాం. గబగబా వచ్చింది. ఈ పదాలని సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తాం. ఇక్కడ రాసినటువంటి పదాలనే కాకుండా మీరు సొంతంగా మీకు తోచినటువంటి పదాలని రాయొచ్చు. ఇప్పుడు మనం బా అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యే పదాలు రాద్దాం. బలం బలగం బలగం బలగం. బలపం బా లా పం బలపం అంటే స్లేట్ పెన్సిల్. తర్వాత లా అనేటువంటి అక్షరం లత. లా లా పక్కన పూర్ణాంకం పెడితే లం కా లంక. లలిత లలిత లలిత. తా అనేటువంటి అక్షరంతో పదాలు రాద్దాం. తలగడ తల ఇక్కడ ఇచ్చారు తల, పక్కన గడ రాస్తే తలగడ. తబల తబల తబల. కా అనేటువంటి అక్షరంతో కళ. కథ ఉత్తుథ కథ. కమల క మ ల కమల.
ఈ పదాలనే కాకుండా ఇదే విధంగా మీరు మరికొన్ని పదాలని ప్రయత్నం చేయాలి. ఇదే పేజీలో ఈ ఇవ్వడం జరిగింది చూడండి. నిఘంటువు ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి. నిఘంటువు చూసి అంటే డిక్షనరీ చూసి కింద ఇచ్చేటువంటి పదాలకి అర్థాలు రాయాలి. కనకం, కనకం అంటే బంగారం, బంగారం, బంగారం. స్వర్గఖండం, స్వర్గం వంటి భారతదేశం, స్వర్గం వంటి స్వర్గ, స్వర్గం వంటి, స్వర్గం వంటి భారతదేశం, భారత దేశం, స్వర్గం లాంటి భారతదేశం లేదా స్వర్గం వంటి భారతదేశం. జనించు, పుట్టు, టూకి టావత్, పుట్టు. జనించు, పుట్టు, జనించుట, పుట్టుట. కనకం, బంగారం. స్వర్గఖండం, స్వర్గం లాంటి లేదా స్వర్గం వంటి భారతదేశం. జనించు, పుట్టు. ఈ అనే చూడండి. గేయం ఆధారంగా కింది ప్రశ్నకు జవాబు రాయండి. ప్రశ్న: గేయంలో స్వర్గఖండమని ఏ దేశం గురించి చెబుతున్నారు? జవాబు: గేయంలో స్వర్గఖండమని ప్రశ్నలోనే జవాబు ఉంది. స్వర్గఖండమని, స్వర్గఖండమని ఏ దేశం గురించి అంటే భారతదేశం గురించి, భారతదేశం, భారతదేశం గురించి చెబుతున్నారు, నాకు నవ్వుతూ ఫుల్ స్టాప్. గేయంలో స్వర్గఖండమని ఏ దేశం గురించి చెబుతున్నారు? గేయంలో స్వర్గఖండమని భారతదేశం గురించి చెబుతున్నారు. ఈ ప్రశ్నకి జవాబుని ఈ విధంగా రాయాలి. ఏ దేశం అనేది తీసి భారతదేశం అనేది రాస్తే ప్రశ్నలోనే జవాబు ఉంది. అనేది చూద్దాం. గీతల్లో అందంగా రాయండి. క్రింద డబుల్ రూల్స్ ఇవ్వడం జరిగింది. పైన ఇచ్చిన దాంట్లో చూడండి. ఎంతో సుందరమైనది భారతదేశం, ఎంతో సుందరమైనది భారతదేశం. ఈ వాక్యాన్ని మనం ఇచ్చినటువంటి డబుల్ రూల్స్లో గీతల్లో అందంగా రాయాలి. ఎంతో, ఎంతో సుందరమైనది, సుందరమైనది భారతదేశం, భారతదేశం, దేశం. ఫుల్ స్టాప్. ఎంతో సుందరమైనది భారతదేశం. మళ్ళీ రాద్దాం. ఎంతో సుందరమైనది, సుందరమైనది, ఎంతో సుందరమైనది భారతదేశం, భారతదేశం, దేశం. ఫుల్ స్టాప్. వాక్యం పూర్తయితే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎంతో సుందరమైనది భారతదేశం. ఇతరులకి అర్థమయ్యే విధంగా, మనం రాసింది మనకు అర్థమయ్యే విధంగా రైటింగ్ రాయాలి. మీరు కూడా గీతల్లో అందంగా రాయడానికి ప్రయత్నం చేయండి.